హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. చీకటి గుహలు, ఎటు చూసినా చిమ్మ చీకటి, ఏమీ కానరాని పరిస్థితి. ఎక్కడో గబ్బిలం అరుస్తుంది, టపటపా రెక్కలు కొట్టుకుంటుంది. ఎక్కడో మెరుపు చిందించే కళ్ళతో గుడ్లగూబ భయం వాతావరణం కల్పిస్తుంది. ఎటు చూసినా చిమ్మ చీకటి, కనీసం కాలు కూడా కదపలేని పరిస్థితి, ముందుకు సాగలేని పరిస్థితి. ఇదేదో దయ్యాల సినిమాలోని సన్నివేశం కాదు, ఎక్కడో అడవుల్లో మాంత్రికులు నివసించే ప్రాంతంలోని భయంకర దృశ్యం కాదు. హైదరాబాద్ నడిబొడ్డున, హైదరాబాద్ మధ్యలోనే ఈ చీకటి గుహలున్నాయి. ఇక్కడ నిశాచర జీవులు సంచరిస్తున్నాయి, గుడ్లగూబలు అరుస్తున్నాయి, గబ్బిలాలు విన్యాసాలు చేస్తున్నాయి, రకరకాల చీకటి జంతువులు అక్కడ సేద తీరుతున్నాయి. ఎస్, హైదరాబాద్లో చీకటి గుహలున్నాయి. అవును, హైదరాబాద్లో చీకటి గుహలున్నాయి. చిమ్మ చీకటితో భయం కొలిపే గుహలున్నాయి. అక్కడ గుడ్లగూబలున్నాయి, గబ్బిలాలున్నాయి, రకరకాల నిశాచర జీవులున్నాయి. ఇంకా అర్థం కాలేదా? హైదరాబాద్ జూ పార్క్లో జంతువులు, పక్షులు, అంతా పచ్చదనం, అంతా అద్భుతంగా ఉంటుంది. ఆ విషయం తెలిసిందే. కానీ ఒక ప్రాంతంలో నిశాచర జీవుల సముదాయం ఉంది. అక్కడికి వెళితే అదో లోకంలో, ఏదో మాయాలోకంలో వివరిస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అంటే స్పష్టంగా చీకటి గుహల్లో ప్రవేశించిన అనుభూతి మనకు దక్కుతుంది. చీకటి గుహల్లోకి విహరించారంటే పక్కనే ఉన్న, దానికి ఆనుకునే ఉన్న సరీసృపాల సముదాయాన్ని మిస్ కావద్దు. ఇక్కడ మీకు బుసగొట్టే నాగులు, రకరకాల పాము జాతులు, తొండలు, బల్లులు, రకరకాల మీకు సరీసృపాలు కనిపిస్తాయి. ఈ జంతువులను చూడడం మాత్రం మిస్ కావద్దు, ఎందుకంటే ఇది కూడా ఒక అద్భుతమే.
పెద్దలకు ఇది పెద్ద విషయం కాకపోవచ్చు, ఏమంత అద్భుతం కాకపోవచ్చు. కానీ చిన్న పిల్లలకు, జంగిల్ అలవాటు అంటే అటవీ ప్రాంతాల గురించి అవగాహన లేని పిల్లలకు, సినిమాల్లో మాత్రమే ఈ జంతువులను చూసే పిల్లలకు ఈ చీకటి గుహలు ఒక అద్భుతం. ఇక్కడ చిన్న పిల్లలు కేరింతలు కొడుతూ చీకటి జీవులను, నిశాచర జీవులను చూస్తూ ఆనందపడుతుంటారు. ఒకంత భయానికి గురవుతుంటారు. కానీ తెలుసుకోవాల్సిందే, చిన్న పిల్లలకు కూడా ఈ నిశాచర జీవుల విజ్ఞానం అవసరం. ఖచ్చితంగా జూ పార్క్లోని నిశాచర జీవులను చూడాల్సిందే.